హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు వెజ్ బిర్యానీతో ఆలు మసాలా కర్రీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అది కూడా సూపర్ టేస్ట్తో, అది కూడా చాలా తొందరగా 10 నిమిషాల్లో అయిపోయి. ముందుగా అయితే ఆలుగడ్డలను తొక్కలు తీసేసి ముక్కలుగా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నామండి. చూడండి, ఈ మాదిరిగా ఉడికి సరిపోతుందన్నమాట. ఇప్పుడు వాటి గ్రేవీ కోసమని ఎండు కొబ్బరి, లవంగ, ఇలాచి, జీడిపప్పులు, అలాగే గసగసాలు, దాల్చిన చెక్క అనమాట. ఇవన్నీ ఒక మిక్సీ జారులో వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. అదే పౌడర్లా చేసుకోవాలండి. దీనిలోనే మనం కొంచెం ధనియాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మనం కొంచెం పౌడర్లా చేసుకోవాలండి. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి రెబ్బలు అనమాట. రెబ్బలకి పొట్టు తీయొచ్చు, తీయకపోవచ్చు కూడా, మన ఇష్టం అది. అలాగే ఒక 3 టమోటాస్ అండి కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి. దీనిలోనే ఒక అర స్పూన్ పసుపు, అలాగే ఒక 2 స్పూన్స్ కారం అండి. మనకు టేస్ట్ సరిపడా కారం అండి. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని వీటన్నిటిని మెత్తని పేస్ట్లా మనం రెడీ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇగోండి, ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఈ కడాయిలో అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ప్లీజ్ అండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోకు లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలోనే ఒక 2 లవంగాలు, ఒక 2-3 లవంగాలు, అలాగే 2-3 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే సాజీరా, నెక్స్ట్ బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు వేసి మనం తాలింపు వేసుకోవాలండి. దీనిలోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, మొత్తం వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఈ పేస్ట్ని. ఇది ఆలు కర్రీ అయితే మన బిర్యానీకి కానీ, పలావుకి కానీ చాలా బాగుంటుందండి. చపాతీకి కూడా బాగుంటుంది గ్రేవీ కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఇన్నిసార్లు చెప్తున్నాను ఎందుకంటే సూపర్ టేస్ట్ ఉందండి. అందుకే మీకు కూడా ట్రై చేయమని చెప్తున్నాను. ఇదిగోండి, ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఒకసారి నీట్గా కలుపుకొని దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. దీనిలోనే మనము కస్తూరి మేతి ఉంటుంది కదండి, అది కూడా కొంచెం పైన చల్లుకోవాలండి. ఇవ్వండి, పచ్చిది వేసుకోవచ్చు, లేకపోతే వేడి చేసి పౌడర్లా కూడా చేసుకొని మనం వేసుకోవచ్చు. చూడండి, మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒకసారి మనము మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది కదా. చూడండి ఎంత బాగుందో చూడడానికి, అంతే టేస్టీగా ఉందండి. ఇంతేనండి, ఇంకొక 5 మినిట్స్. ఇదిగోండి, పైన కొత్తిమీర చల్లి మూత పెట్టేస్తే ఆలు మసాలా గ్రేవీ కర్రీ రెడీ అండి. ఇది బిర్యానీతో, వెజ్ పలావ్తో సూపర్ ఉంటుంది. ఇదిగోండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.